నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు వ్యవసాయం సాగునీరు విద్య సంక్షేమ రంగాలకు పెద్దపీట షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రత్యేకంగా 1000 కోట్లతో సీఎం ఎంపవర్మెంట్ ఫండ్ ఏర్పాటు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయల సబ్సిడీ గిరిజనుల సాగు భూములకు ఉచితంగా 3 ఫేజ్ కరెంట్ సొంత ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని హరీష్ రావు ప్రకటన కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ జాతీయ రహదారులపై ఏడాదిలోగా టోల్ ప్లాజాల ఎత్తివేత జీపీఎస్ ఆధారిత టోల్ వసూలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. 2021-22 సంవత్సరానికి 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం విద్య వైద్యం సంక్షేమ రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యమిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ పద్దులను శాసనసభకు సమర్పించారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దళిత్ సాధికారిత కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు మొట్టమొదటిసారిగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ను శాసనసభకు సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొత్త బడ్జెట్ అంచనాలు 26.9% పైగా పెరిగింది. రెవెన్యూ వ్యయం 169,383.44 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం 29,046.77 కోట్లు. ఆర్థిక లోటు అంచనా 45,509.6 కోట్లు. రెవెన్యూ మిగులు 6,743.5 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తీసుకున్న చర్యల వల్ల కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లోనూ రాష్ట్రం మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసిందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా దేశ తలసరి ఆదాయం కన్నా అధికంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి 25,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయ రంగమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. పత్తి సాగులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని చెబుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య హరీష్ రావు ప్రకటించారు. రైతు బంధుకు బడ్జెట్లో 14,800 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో 16,931 కోట్లు కేటాయించామని చెబుతూ రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దుమ్ముగూడెం బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. భూ పరిపాలన సంస్కరణలలో భాగంగా పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హరీష్ రావు తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని, ఈ పథకానికి 11,728 కోట్లు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకానికి 2,750 కోట్లు కేటాయించినట్లు హరీష్ రావు చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్త సంవత్సరం నుండి గిరిజన వ్యవసాయ భూములకు 3 ఫేజ్ కరెంటును సరఫరా చేస్తామని తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంతంగా నిర్మించుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఈ సంవత్సరం అమలు చేస్తుందని చెప్పారు. దీని విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు.
కొత్తగా కేంద్రం ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణకు 750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్పోర్టుల అభివృద్ధికి 100 కోట్లు ప్రతిపాదించామన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి నగరానికి నీరు తరలించేందుకు కొత్త ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు తెలిపారు. అభివృద్ధి ఫలాలు ఆఖరి వ్యక్తి వరకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేస్తూ హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా పడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. 2వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుపై 2613 ఓట్ల ఆధిక్యత సాధించారు. వాణీదేవికి 35,171 ఓట్లు, రామచంద్రారావుకు 32,558 ఓట్లు వచ్చాయి. 3వ స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్కు 16,951 ఓట్లు లభించాయి. 4వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 10,062 ఓట్లు లభించాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నల్గొండలో జరుగుతోంది. 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా 5వ రౌండు లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి 63,442 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 48,004 ఓట్లు లభించాయి. టీజేఎస్ అభ్యర్థి కోదండరాం 3వ స్థానంలో ఉన్నారు. విదేశాలలోని భారతీయ మహిళల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభకు తెలియజేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్, వివిధ శాఖల పద్దులపై చర్చ జరిగింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్ కొనసాగాయి. మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైన తర్వాత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాత వాహనాల తొలగింపు విధానంపై సమగ్రమైన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో జాతీయ రహదారుల విస్తరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. పంజాబ్లోని దిలావర్ సెక్షన్ రహదారిని విస్తరిస్తున్నట్లు చెప్పారు. अमृतसर अटारी वाघा बॉर्डर इसकी टोटल लेंथ है 35.93 किलोमीटर और इसमें 205.88 करोड़ का प्रोजेक्ट बीओटी एन्युटी पर था. 2010 में आपकी सरकार के समय ये अवार्ड किया गया था. अब प्रेजेंट स्टेटस है कि इसका ऑपरेशन किया था, उसको 20 साल का अवधि दिया गया था. अब उसको टर्मिनेट किया हमने और इसके साथ साथ अब इसको हम लोग जो आपने जितनी सूचनाएं दी वो करके हम कर रहे हैं. इसमें एलिवेटेड जो बनाना है उसका भी 6 लेन के साथ 6 लेन एलिवेटेड का ये डीपीआर जो है वो प्रोग्रेस में है और इसका एयरपोर्ट रोड के लिए अमृतसर बाईपास की कनेक्टिविटी वो भी इसमें है. భారతమాల ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఓడరేవుల నుంచి సమీపంలోని జాతీయ రహదారులను చేరుకోవడానికి రోడ్లను విస్తరిస్తున్నట్టు వివరించారు. मालापारम बीच से नेशनल हाईवे 66 को जोड़ना है कि नहीं, तो नेशनल हाईवे नंबर 66 को जोड़ने के लिए हमने प्लान किया है. उसके लिए डीपीआर के लिए टेंडर फ्लोट हो गया है और ये दोनों दृष्टि से ये बेपोर पोर्ट को भारतमाला योजना के अंतर्गत हम जोड़ देंगे जैसे कि पोर्ट का डेवलपमेंट हो. మైనార్టీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సభకు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోందని చెప్పారు. मोदी जी के आने से पहले एजुकेशनल एम्पावरमेंट के जो लाभार्थी थे वो 3 करोड़ थे. मोदी जी के आने के बाद इन 6 सालों में एजुकेशनल एम्पावरमेंट के जो लाभार्थी हैं वो 4 करोड़ से ज्यादा हो गए, यानी 6 साल में. उसी तरह से एम्प्लॉयमेंट ओरिएंटेड स्किल डेवलपमेंट प्रोग्राम जो रोजगार पूरक कौशल विकास के कार्यक्रम होते हैं, मोदी जी के आने से पहले मात्र 20,000 लाभार्थी थे. 0 అవర్లో తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. మధ్యాహ్నం వివిధ శాఖల అనుబంధ పద్దులపై చర్చ జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రాజ్యసభలో 0 అవర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగాయి. హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ కోరారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ సభ్యుడు కనకమెడల రవికుమార్ కోరారు. రాజ్యసభ సమావేశం కాగానే సభాపతి ఎం వెంకయ్యనాయుడు 0 అవర్ చేపట్టారు. పలు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ్యులు ప్రస్తావించారు. టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ హైకోర్టులలో అన్ని వర్గాలకు చెందిన న్యాయమూర్తులను నియమించాలని కోరారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. 60% of the post reserved for OBC SC that is vacant in IAM, sir. In 80% of the post reserved for STs that is vacant. Out of 24 positions reserved for STs, only 5 have been filled, sir. Sir, 6,074 positions in the 42 universities, out of which 75% post reserved for reserved category that is vacant now. Still now they are unfilling that position, sir. The IIM Lucknow, they have called for the applications for the reserved post. For 197 applications they have received. Out of that they have shortlisted only 7. But nobody is appointed for that job, sir. ఏపీకి చెందిన టీడీపీ సభ్యుడు కనకమెడల రవికుమార్ దివంగత నేత ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదల సంక్షేమం, బడుగు వర్గాల రాజ్యాధికారం కోసం జీవితాన్ని అంకితం చేసి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలుగు ప్రజలకే కాదు భారత పౌరులందరికీ గర్వకారణం. ఈ మహానాయుడికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని మరొకసారి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఆయుష్ శాఖ సహకారంతో సాంప్రదాయ వైద్య చికిత్సా కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. 2019-20 में किए गए राष्ट्रीय परिवार स्वास्थ्य प्रशिक्षण और सर्वेक्षण की जो रिपोर्ट के पहले हिस्से में 22 राज्यों को लिए गए थे, उस रिपोर्ट के मुताबिक 22 राज्यों में से 13 राज्यों में स्टंटिंग और अंडरवेट बच्चों की संख्या में पिछले सर्वेक्षण की तुलना में बहुत बढ़ोतरी हुई है. तेलंगाना, महाराष्ट्र, पश्चिम बंगाल जैसे राज्यों में भी कुपोषण का दर 2015 की तुलना में बहुत बढ़ोतरी हो चुकी है. 2015-16 की ICDS रिपोर्ट, इंटीग्रेटेड चाइल्ड डेवलपमेंट स्कीम की रिपोर्ट को हम देखें तो 6 साल के बच्चे और उनसे कम उम्र के बच्चों में 2 करोड़ बच्चे कुपोषित पाए गए हैं, जो देश के 40% बच्चों की संख्या है. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జౌలి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ మహిళల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. From 2018 up to February 2021, there are 35 short stay homes for women, where women who've been deserted or trafficked can find government support. Also, there has been a scheme called Ujjwala, under which trafficked women get support from the government so that they can be rehabilitated and reintegrated back with their families or society as they so desire. Over 1,328 women have received support in that. So the member also sought numbers with regards to rescue and support to children. In Operation Smile in the state of Tamil Nadu, children who have been begging on the streets, children who were forced into child marriages, children who have been missing in just from the 1st of February up to 15th of February 2021. We've had over 2,109 children rescued. Additionally, sir, Tamil Nadu has informed us, has formed 32 child protection committees in its state's districts, which have also seen that 385 child protection committees have been formed in blocks. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దు తర్వాత సుమారు 2,000 మంది కాశ్మీరీలు తమ సొంత స్థలాలకు చేరుకున్నారని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నారు. దేశంలోని వివిధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో రక్షణ శాఖకు అవసరమైన వాహనాలు, ఇతర పరికరాలు తయారు చేస్తారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ 220 సంవత్సరాల క్రితం ఇదే రోజున కలకత్తాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభమైందన్నారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. భారతీయ సైన్యానికి అవసరమైన వాహనాలు ఇక్కడే తయారు చేస్తామని చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏజీఎం సుజాత, జేడబ్ల్యూఎం బాలకృష్ణ కూడా ప్రసంగించారు. We do not absorb the technology, but at Ordnance Factory Medar, through the efforts of Ordnance Development Center, we have been able to by reverse designing the BMP, we have acquired the capability to design our own vehicle. So this is the greatest achievement of Ordnance Factory Medar, that we have complete design features of the infantry combat vehicle, which is qualified, and any modifications in the current BMP or in the future infantry combat vehicle, developing variants, it is a very easy task. You must have seen. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు. వ్యవసాయం, సాగునీరు, విద్య, సంక్షేమ రంగాలకు పెద్దపీట. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రత్యేకంగా 1000 కోట్లతో సీఎం ఎంపవర్మెంట్ ఫండ్ ఏర్పాటు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయల సబ్సిడీ. గిరిజనుల సాగు భూములకు ఉచితంగా 3 ఫేజ్ కరెంట్. సొంత ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని హరీష్ రావు ప్రకటన. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ. జాతీయ రహదారులపై ఏడాదిలోగా టోల్ ప్లాజాల ఎత్తివేత. జీపీఎస్ ఆధారిత టోల్ వసూలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన.